అందంగా అధికారి. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. అస్సలు నాకు ఆపలేకపోతున్నాయి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను పాముతో ప్రాంక్ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ టైం ఏంటంటే మా బావ తెచ్చాను అనమాట. సో నేను ఇది చూడగానే షాక్ అనమాట, ఇట్లా నడిచినమాట. సో వీళ్ళందరూ రియాక్షన్ ఎట్లుంటే కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎండ్ వరకు అస్సలు మిస్ కాకండి, మామూలు ఉండదు. ఫస్ట్ భయం అవుతుంది, వాళ్ళు నవ్వుడు కంటే నన్ను ఏడ తిడతారు అనేసి. ఎందుకంటే మా వాళ్ళంత కామ్ కాదు, అందరి నోట్లకి వెళ్ళి ఆని ముత్యాలు వస్తాయి అన్నమాట. సో ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో ఏందో, కానీ చాలా అయితే నవ్వుకుంటా అని అయితే ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్, ఒక లైక్ చేసేయండి. ఏం ప్రాంకో ఏందో అందరు నన్ను వేసుకుంటారని అనిపిస్తుంది, మస్తు భయం అవుతుంది. కానీ నవ్వుకుంటా వెళ్తున్నా. మా వాళ్ళ మీద ప్రాంక్ చేయాలంటే ఫస్ట్ నాకే నవ్వు ఆగట్లేదు. లిటరల్గా చూస్తా అంటే వీళ్ళు భయపడే మనుషులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఊకే పాములు ఈ తేళ్ళు చూస్తూనే ఉంటారు కదా పొలంలో, అదే పని కదా వీళ్ళకి. ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియట్లేదు నాకు పాముని, అందుకే జుట్టులో పెట్టుకొని మరీ వెళ్తున్నా. ప్రాంక్ చేస్తామంటే అందరు నన్నే చూస్తున్నారు, ఇట్లా ఫోన్ పెడితే చాలు నన్నే చూస్తున్నారు. ఏం ప్రాంక్ చేస్తాం ఇట్లా చూస్తే? వీళ్ళతో అయ్యేలేక లేదే పని అనేసి నేను మా చిన్నోని మీద ప్లాన్ చేసేసిన. వీళ్ళు మొత్తం బయటకు స్నేక్ అని అంటుండు. నవ్వు అస్సలు ఆపలేకపోయినా నేనైతే. ఇక మెల్లగా మా పిన్ని మీద ప్రాంక్ చేయడం స్టార్ట్ పెట్టిన, మీరే చూసేయండి. ఇప్పుడు మా పిన్ని ఇంట్లోకి వస్తుంది, తన రియాక్షన్ చూస్తాం. ఒల్లి బిడ్డలు మామకా కత్తచ్చి మామా. ఇప్పుడు వెళ్ళి మా బాబాయ్ మీద వేస్తాం, రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అత్రి దుర్దాంట బాబా ఏమనుకున్నావు? వర్కౌట్ అయ్యేలా లేదే. ఇప్పుడైతే మంచిగా వెజిటేబుల్స్ పెట్టేసి మాట్లాడుతుంది. సో నేనైతే మంచిగా వెజిటేబుల్స్ లో పాము అయితే పెట్టేసి వచ్చేసిన. చూసేయండి అక్కడ సర్కిల్ గీసిన కదా, దాంట్లో పాము పెట్టేసిన అనమాట. తను ముచ్చట్లు పెడతానే ఉంది, వెళ్ళట్లేదు. నాకేమో ఎంతసేపు తీయాలా బాబు అని నేను, బట్ అస్సలు మిస్ అవ్వద్దు అనేసి వీడియో మొత్తం తీసిన. అది ఏదో ఒకటి చెప్తానే ఉన్నా కానీ అస్సలు పోవట్లేదు. ఇప్పుడు చూద్దాం నా రియాక్షన్ ఎట్లుంటుందో. ये जगह भी है, इधर जगह भी है। कैसा ही है? ये ऑर्डर मेरा है जी साथ हो गए अरे साथ यार बुलाओ. అత్తమ్మ అయితే రియాక్షన్ అయిపోయింది. మమ్మీ ఏమో ఇక పడుకుందామని అందరం ఇక రెడీ అయినాం అనమాట పడుకోనికి. సో మమ్మీ డైపర్ తీసుకురావే చిన్నకి వేసేసి పడుకోబెట్టేద్దామని అన్నాం అనమాట. మా మమ్మీ ఆల్రెడీ పాము చూసేసింది, ఎంత సింపుల్గా పడుకొని వచ్చేసిందో. నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈడ అసలు అనుకోలేదు మా మమ్మీ భయపడుతుంది అనుకున్నా, బట్ ఆల్రెడీ చూసేసిన అన్నది. మా చిన్నని భయపడుతుంది. పంప్ స్నేక్ అనుకుంటే వాడు భయపడతాడు. ఇక మా డాడీ ఏమో బెదిరిస్తాడు, వద్దులే చిన్నోడు భయపడతాడు మళ్ళీ జ్వరం వస్తుంది అనేసి. మా మమ్మీ నైట్ పడుకోకపోతే పైన వేస్తా సప్పుడేగా పడుకోవాలని ఇట్లా బెదిరిస్తుంది అనమాట. సో మా మమ్మీకి ఇదంతా కామన్, ఆమె ఎన్ని చూడలేదు ఇలాంటి మన పిల్ల బచ్చాలి. ఈ ప్లాన్లన్నీ వర్కౌట్ కావు ఆమె దగ్గర అస్సలకే. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇది నైట్ అయిపోగానే ఎర్లీ మార్నింగ్ మా గ్రానీ అంటే మా నాని మీద వేసిన. చూడండి ఆమె రియాక్షన్.
तार बेटा ఇప్పుడు వీళ్ళ మీద నేను పాము వేయబోతున్నా. వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అసలు. అందంగా అధికారి ఇదే ఇదే कुछ समझ रही है इतना बड़ा आई यार चाइनिया भान रही అలా అలా ఇది అలా चमके तुमसे चमके नानी चमके चमके को नहीं आ रही बड़ा पार मार ला के कति डिग्री आ रे रानी जन्म का हनु भी हरी भाई के रे सी प्रभाती यारी काई है सब कति डिग्री बगा मेरे लाभो मार पार इले हनु रे हनु बगाई मुड़ा हम चमके సో చూసారు కదా, లిటరల్లీ నా ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. ఘోరంగా నవ్వుకున్నారు ఒక్కొక్కళ్ళు. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ డిలీట్ చేసిన, జస్ట్ నవ్విందే పెట్టినా అనమాట. ఒక్కొక్కరు పొట్టు తిట్టిల్లు నన్ను. నీ పిచ్చిదాన గీ ప్రాంక్ చేస్తావా, ఎవరికైనా జ్వరం వస్తే ఎట్లా మీ ఇంటికి వచ్చి ఉంటారు వాళ్ళందరూ అనేసి అంటారు అనమాట. దీనికి కూడా భయపడతారు మీరు, ఎన్ని చూడలేదు ఇలాంటివి అంటే అవి అవే ఇవి ఇవే అని అంటారు. మస్తు తిట్టుకున్నారు కానీ మస్తు నవ్వుకున్నారు కూడా. భలేగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక పక్కా లైక్ చేసేయండి. అండ్ మీరు కూడా ఎవరినైనా నవ్వించాలంటే ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేసేయండి అనమాట. మొత్తానికైతే గట్టిగా భయపడింది మా అత్తమ్మ, మా బాబాయ్ అండ్ ఆ ముసలోళ్ళు. మా మమ్మీ లైట్ తీసుకుంది, మస్తు లైట్ తీసుకుంది. మిగతా వాళ్ళు మొత్తం అయితే మస్తు భయపడ్డారు. యాక్చువల్గా ఇంకా చాలా మందిని భయపెట్టాలనుకున్నా, బట్ అందరు పనిలో బిజీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది నడుస్తూ ఉంది. సో నాకు కూడా మా ఇద్దరు పోరగాలతో అస్సలు కుదరట్లేదు. అందుకనేసి ఈ కాడికి లైక్ వీడియో తీసి పెట్టాను అనమాట. నేను మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా నవ్విన ప్లస్ తిట్టిలు కూడా అవి కూడా ఆనందం లెక్కనే అనిపించింది. అందరితో తిట్లు తినక చాలా రోజులు అయిందన్నమాట. సో లిటరలీ ఇట్స్ వెరీ వెరీ ఫన్నీ. చాలా అంటే చాలా నవ్వుకున్నాను నేను. మస్తు అనిపించింది. ఫస్ట్ మా బావ నన్ను భయపెట్టింది, నేను రివర్స్లో మా బావని కూడా భయపెట్టిన. అదే బ్యాగ్లో మళ్ళీ అదే పాము పెట్టేసి పంపించిన అనమాట. హెచ్వీడిలోకి వెళ్ళి చూసుకొని నన్ను పొట్టు తిట్టిటారు. నిన్ను భయపెడతామంటే మళ్ళీ నన్ను కూడా భయపెట్టినావు నువ్వు అనేసి. సో లిటరల్గా మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ వీళ్ళందరినీ భయపెట్టేసిన. అండ్ మస్తు వాళ్ళు కూడా మస్తుగా నవ్వుకున్నారు. సో మీకు కనుక నచ్చితే పక్క సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి గైస్. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ AkiChiki76. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నా.